హలో ఫ్రెండ్స్, సిక్స్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శరణ్య, దర్శన్ ఇద్దరు హోస్టింగ్ చేస్తూ ఒకేసారి ఇలా గట్టిగా అరుస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ రౌండ్ ర్యాంప్ వాక్ అని అంటూ వెల్కమ్ దేమ్ అని అంటూ చెప్తారు. ఇక అప్పుడే శరణ్య, దర్శన్ ఇద్దరు పక్కన నిలబడి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ప్రీతి మంచి చీర కట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ ర్యాంప్ వాక్ చేస్తూ అక్కడికి వచ్చేసి అందరికీ నమస్తే చెప్పి స్టైల్గా తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి రోహిత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆనంద కూడా నవ్వుతూ హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇక అలా తర్వాత సమీర వస్తుంది. సమీర వచ్చి అక్కడ చుట్టూ తిరిగి అలా వచ్చేసి నమస్తే చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. సమీరను చూసి ఇలా థమ్స్అప్ ఇలా ఆల్ ది బెస్ట్ చెప్పినట్టుగా చెప్తాడు దర్శన్. సమీర వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అనన్య వచ్చేస్తుంది. అనన్య చాలా అందంగా రెడీ అయిపోయి అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత అలా అనన్యను చూసి వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తన కట్టు బొట్టు అన్నీ చూసి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అనన్య వచ్చి అందరికీ నమస్తే చెప్పి ర్యాంప్ వాక్ చేస్తూ వెళ్ళిపోతుంది. అనన్య ముగ్గురు అందరూ ఇంకా మిగతా వాళ్ళంతా చేసిన తర్వాత ఇక అప్పుడే శరణ్య ఇలా అంటూ ఉంటుంది. ఇక వచ్చిన వాళ్ళలో కట్టుబొట్టు గురించి, మన సాంప్రదాయం గురించి వాళ్ళ మాటల్లో ఏం చెప్తారో విందాం. అదే ఫైనల్ విన్నర్ని డిసైడ్ చేస్తుంది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే సమీర చెప్తుంది. ఆ తర్వాత ప్రీతి చెప్తుంది. మిగతా వాళ్ళంతా చెప్తారు. తర్వాత అనన్య చెప్పటం కోసం మైక్ పట్టుకుంటుంది. ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటుంది ఎలా చెప్పాలి అనేసి. అంతకుముందు తను వేసుకున్న అన్నీ తీసేసి పడేస్తూ ఉంటే శరణ్య చెప్తుంది కదా, కట్టు బొట్టు గురించి, మన బాడీ పైన వేసుకునే ప్రతి వస్తువు గురించి ఒక ప్రత్యేకత ఉంటుందని తను చెప్పిన మాటల్ని గట్టిగా కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకుని ఇంకా అలా లేచి అనన్య చూస్తూ ఉంటుంది. అనన్య శరణ్య చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అనన్య విన్ అవుతుందా, నెక్స్ట్ రౌండ్కి వెళ్తుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్